ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. పెట్టుబడులు, పరిశ్రమలు, టూరిజం రంగాలకు చెందిన 30 ప్రతిపాదనలపై ఏపీ కేబినెట్ చర్చించబోతోంది. విశాఖలో 87,520 కోట్లతోటి రైడన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్తగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపబోతున్నారు. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్తున్నారు. రాజ్భవన్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలపబోతోంది కేబినెట్. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఎజెండా ఏముంది? ఏం జరుగుతుంది? 10:45 గంటలకే ఈరోజు సమావేశం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున దాదాపుగా 30 టేబుల్ అజెండా ఉంటే ఇంకా మరింత అజెండా ఎక్కువ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ ఆధ్వర్యంలో ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతుంది. మొత్తం దీనికోసం ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ షోలు నిర్వహిస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు కేబినెట్లో చాలా కీలకమైన పెట్టుబడులు, పారిశ్రామిక అవసరాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అనేక కీలక రంగాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఒకసారి మనం చూసుకుంటే ఆర్సిలార్ మిట్టల్ కావచ్చు, లేకపోతే జేఎస్డబ్ల్యూ, బీపీసీఎల్, బీఈఎల్, విప్రో ఇట్లాంటి చాలా కీలకమైన దేశంలో పారిశ్రామిక దిగ్గజాలుగా చెప్పుకునే ఆ కంపెనీలన్నీ రాష్ట్రంలో అనేక ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించి ఉన్నాయి. ఆ ప్రతిపాదనలో చాలా వరకు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు నవంబర్ 14-15 తేదీల్లో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్ని దృష్టిలో ఉంచుకొని వాటన్నిటికీ అవసరమైన అనుమతులు కావచ్చు, ప్రోత్సాహకాలు కావచ్చు, వాటన్నిటిని ఇచ్చే దానిపైన చాలా కీలకమైన చర్చ ఈరోజు జరగబోతుంది. అదే సమయంలో మిగతా మనం అనుకున్నట్టుగా రైడన్, గూగుల్కి అనుబంధ సంస్థగా చెప్పుకునే రైడన్కి ఒక డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. దానికి సంబంధించి 87,500 కోట్ల రూపాయల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది. దీనికి సంబంధించి ఈ నెల 13-14 తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. దానిపైన కూడా ఈరోజు కీలకమైన చర్చ జరగబోతుంది. అది విశాఖలో స్థాపించాలన్న ప్రపోజల్ ఉంది. దాన్ని ఆమోదించాలి. దాన్ని ఆమోదిస్తే పెద్ద ఎత్తున ఎఫ్డిఐ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఉపాధి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అమరావతి రాజధానికి సంబంధించి నెక్స్ట్ ఇండస్ట్రీస్ తర్వాత హాస్పిటాలిటీకి సంబంధించి టూరిజం రంగాన్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే గ్రోత్ ఇంజన్లుగా ఇట్లాంటి కీలక శాఖలు ఉండబోతున్నాయి కాబట్టి వీటిని ప్రమోట్ చేయడానికి ఏమేం చేయాలనే దాని మీద అదే సమయంలో అమరావతి రాజధానికి సంబంధించి ఇక్కడ ఒక మ్యారిట్ హోటల్కి, దస్పల్లా హోటల్కి సంబంధించి ఈరోజు కేబినెట్లో క్లియరెన్స్ ఇవ్వబోతుంది. వీళ్ళంత త్వరలో వాటిని ఏర్పాటు చేయాలన్నా ఇక్కడ వాటి శంకుస్థాపన జరగాలి. వీళ్ళంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి అవి ఆపరేషన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన దిశగా అట్లాంటి వాటికి ప్రమోట్ చేస్తున్నారు నేపథ్యం కనిపిస్తుంది. అలాగే సోలారు, విండ్ పవర్ సంబంధించి ఎనర్జీకి సంబంధించి కూడా చాలా కీలకమైన ప్రాజెక్టులు ఈరోజు రాయలసీమకు రాబోతున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రకు సంబంధించి టూరిజం ప్రాజెక్టులు. సో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అనేక కీలకమైన రంగాలకు సంబంధించిన పెట్టుబడులు, పరిశ్రమలు, వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, ఇట్లాంటి అనేక కీలక అంశాలు. రాజ్భవన్ నిర్మాణానికి సంబంధించి 225 కోట్లతో రాజ్భవన్ నిర్మాణాన్ని చేపట్టాలి. దానికి సంబంధించి కేబినెట్ ఈరోజు ఆమోదించబోతుంది. సో ఇట్లాంటి చాలా కీలకమైన అదే సమయంలో మరొక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఒకటి తీసుకోబోతున్నారు. ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించబోతున్నారు. గ్రామ సచివాలయానికి సంబంధించిన స్టాఫ్ అందరినీ రేషనలైజ్ చేసి వాళ్ళని ఆయా మాతృశాఖలకు పంపించే ఆలోచనకు సంబంధించి కూడా కేబినెట్ ఈరోజు డెసిషన్ తీసుకోబోతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.